అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకున్న ఎలాంటి చెడు అలవాట్లైనా కానీ వెంటనే మార్పించే శక్తివంతమైన వారాహి మంత్రము, దానితో పాటు ఒక స్విచ్ బోర్డ్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మీరు చెప్పుకున్నా కానీ మీరు అదృష్టవంతులే ఫ్రెండ్స్. ఎలాంటి అలవాటైనా కానీ పారిపోవాల్సిందేనండి. ఇవి చెప్పుకున్న తర్వాత మీరు తర్వాత జరిగే అద్భుతం అయితే మీ కళ్ళతో మీరే చూస్తారన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే చెడు అలవాట్లు దూరం చేసుకోవాలనే ఆశ అందరికీ ఉంటుందండి. ఈవెన్ సారీ అంటే నేనేం చెప్తున్నానంటే, కుటుంబంలో ఎవరైనా ఒకరు చెడు అలవాట్లతో ఉంటే కుటుంబం మొత్తం బాధపడాలి. నేను ఎగ్జాంపుల్‌కి చెప్తున్నానండి. మందు తాగడం కానివ్వచ్చు, సిగరెట్స్ కానీ ఇవే చెడు అలవాట్లని మాత్రం నేను చెప్పను. అబద్ధాలండి. నేను అబ్బాయిల గురించి మాత్రమే చెప్పడం లేదు. అమ్మాయిల్లో కూడా ఉంటాయి. అంటే అబద్ధాలు ఆడడము, ఒకరిని మోసం చేయడము, వాళ్ళలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, ఒకరికి చెడు జరగాలని అనుకోవడము, ఇవన్నీ కూడా చెడు అలవాట్ల కిందే వస్తాయండి. కేవలం చెడు అలవాట్లు అంటే మందు తాగడము, లేదు అంటే సిగరెట్లు అవి తాగడము, ఇదే చెడు అలవాట్లు అనేం కాదండి. ఇవన్నీ కూడా మనలో ఉన్న ఏ చిన్నదైనా కూడా చెడు అలవాట్ల కిందే వస్తుందన్నమాట. కాబట్టి అబ్బాయిలకి ఒక్కటే కాదండి, ఇంట్లో ఉన్న అమ్మాయిలు అంటే మీ ఇంట్లో ఉన్న మీ భార్య కానీ, మీ చెల్లెలు కానీ ఎవరైనా కూడా మంచి దారిలో నడవాలి. లేదంటే నా భర్త, మా ఆయన కానివ్వచ్చు, మా అన్న కానీ, మా నాన్న మంచిగా మారాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని, దానితో పాటు లేదంటే మంత్రాలు చెప్పుకోలేని వారి కోసం ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్తున్నాననమాట. మరి మనం చెప్పుకోవాల్సిన ఆ వారాహి మంత్రం ఏంటి అంటే, వారాహిదేవి కవచం అండి. మీరు గూగుల్‌లో కూడా మీకు సెర్చ్ చేస్తే ఉంటుంది ఫ్రెండ్స్. అది లేదు అంటే వారాహిదేవి స్తోత్రము, లేదు అంటే బుక్‌లో ఉంటుందండి. లలితాదేవి సహస్రనామ స్తోత్రం ఉంటుంది కదండీ బుక్కు. అది ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది. ఈవెన్ చాలామంది ఇళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ బుక్‌లో లాస్ట్‌లో కూడా ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. వారాహిదేవి కవచము చాలా అంటే చాలా శక్తివంతమైందండి అమ్మవారి స్తోత్రం అనేది. అమ్మవారు మీకందరికీ కూడా తెలుసు, మనలో ఉన్న చెడు అలవాట్లను, దుష్ట శక్తులను, శత్రువులను, ఇలా ఏ సమస్య అయినా కానీ అమ్మవారు వెంటనే తొలగించేస్తారని మనం చాలా వీడియోస్‌లో కూడా చెప్పుకున్నాము. అలానే మీకు వెంటనే తీరిపోవాలి, మీ చెడు అలవాట్లు దూరం అయిపోవాలనుకున్నప్పుడు వారాహిదేవి స్తోత్రాన్ని ఒక్కసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. అలా కలిగేలా అమ్మవారైతే చేస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అనంటే, ఒకటి ఫ్రెండ్స్, నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా మీరు చెప్పుకుంటున్నారు కరెక్టే, కాదన్ను. చెప్పుకుంటూ మనసులో అమ్మ నా కోరిక ఎప్పుడు తీరుస్తావు? ఈరోజా? రేపా? నన్ను ఎప్పుడు మంచిగా మారుస్తావు? ఇట్లా అస్సలు వద్దండి. అమ్మవారు నన్ను మంచిగా చేస్తారు, చేశారు, చేశారు అది మాత్రమే ఉండాలి మీ మనసులో. అలా కాకుండా ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? ఇవైతే అస్సలు పెట్టుకోవద్దు మనసులో. మనసులో ఎలాంటి డౌట్లు లేకుండా అమ్మవారు ఉన్నారు, నా పక్కనే ఉన్నారు అని నమ్ముతూ చెప్పుకోండి. అప్పుడే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అలా కాకుండా అమ్మ ఈరోజు చేస్తావా, రేపు చేస్తావా అని చెప్పి ఇట్లా అనుకుంటూ ఉంటే మీకు ఎప్పటికీ తీరదండి. అంటే చాలామంది అంటూ ఉంటారు, అమ్మ మేము ఎన్ని చేసినా మా కోరికలు తీరడం లేదు, మీరు చెప్పినట్టు చేస్తామని చెప్పి నాకు ఎంతోమంది మెసేజ్లు అయితే పెడుతున్నారు. కానీ అంత తప్పండి. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. మన ప్రయత్నం మాత్రమే మనం చేయాలండి. మిగతాదంతా అమ్మవారి మీద భారం వేసేయాలన్నమాట. అమ్మవారు ఎప్పటికైనా నాకు చేస్తారు అని చెప్పి నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మనకి అమ్మవారు మంచి దారే చూపించి తీరుతారు. ఇదొక్కటే మీరు చేయాల్సిందని నమ్మకంతో చేయాలి. అంతే, ఇంకేం చేయనవసరం లేదు. ఇది చెప్పుకునేటప్పుడు మీకు వీలైతే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమండి. ధూపం వేయండి, సాంబ్రాణి ధూపం వేయండి, లేదంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ ఇన్‌స్టంట్‌గా, వాటిలైనా వేయండి. నైవేద్యంగా బెల్లం పానకం అండి. ఆ బెల్లం పానకంలో కొద్దిగా యాలకుల పొడి అనేది వేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చాలా ఇష్టం అమ్మవారికి బెల్లం పానకం అనేది. ఇలా నైవేద్యం సమర్పించుకొని ఈ వారాహిదేవి స్తోత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా మంచిది. ఒక్కసారి చెప్పుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పదే పదే కూర్చుంటే చెప్పుకోనవసరం, ఒక్కసారి చెప్పుకోండి. అది కూడా సాయంత్రం 6 గంటల పైన చెప్పుకోండి ఫ్రెండ్స్. పొద్దునెప్పుడు కాదు. అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి మాత్రమే చెప్పుకోండి. ఒకవేళ మీరు ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిందంటే వచ్చిన తర్వాత ఊరినే జస్ట్ అలా ఎంతసేపు పడుతుందంటే స్నానము, ఊరినే అట్లా ఫ్రెష్ అయిపోయి చేసేసుకోండి. ఎందుకంటే మీరు ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎంతోమంది ఉండొచ్చు. అంటే పీరియడ్ సమయంలో వచ్చిన వాళ్ళు మిమ్మల్ని తాకుండొచ్చు. ఇట్లా ఎంతో జరుగుతూ ఉంటాయి ఆఫీస్ అంటేను. అలా ఏం జరగకుండా ఉండాలంటే ఇంటికి రాగానే మీరు ఫ్రెష్ అయిపోయి తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని మీరు ఈ స్తోత్రాన్ని అయితే చెప్పుకోండి. మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. మీకున్న చెడు అలవాట్లు కూడా త్వరగా తీరిపోతాయి. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు కదా! ఏంటి అంటే, నేనే చదువుకోవచ్చా? లేదంటే నా కోసము వా మా నాన్న కోసం నేను చదవచ్చా? మా అన్న కోసం నేను చదవచ్చా? లేదంటే నా భార్య మారడానికి నేను చదవచ్చా? అనుకుంటుంటారు. ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. అమ్మవారికి మీ సమస్య ఏదో చెప్పుకొని ఇక అమ్మవారి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది.
ఇక మేము చదువుకునే రాదు, మేము చదవలేము, లేదంటే మాకు సరిగ్గా కనిపించదు, మేము ఒత్తులు పలకలేము అనుకున్న వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ అనేది రాసుకోండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది. అది ఎలా రాసుకోవాలి, ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే 25 స్పేస్ 36 స్పేస్ 397. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, 25 స్పేస్ 36 స్పేస్ 397. ఈ నెంబర్ని మీ చేతి మీద అయితే రాసుకోండి. లేదంటే మీకు అంటే ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో చెడు అలవాట్లు అనేది వాళ్ళు మాత్రమే రాసుకోవాలండి. అలా కాకుండా లేదు మా పిల్లలు చెరిపేస్తారు రాసుకోరు అని అనుకున్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చెప్పుకోండి. మీరు రాసుకోకండి, మీరు చెప్పుకోండి. అంటే మా కొడుకు ఇలా బాగవ్వాలి, లేదంటే నా భర్త ఇలా బాగవ్వాలి, నా భార్య ఇలా బాగవ్వాలి అని చెప్పి మీరు చెప్పుకోండి, కానీ నెంబర్ని మాత్రం రాసుకోకండి. ఇలా మీరు ఈ వారాహిదేవి కవచాన్ని కానీ ఈ నెంబర్ని కానీ ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్పు అయితే వస్తుంది. మీలో ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అన్నమాట. నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.